అందరికీ నమస్కారం. నా పేరు సంతోష్ కుమార్. మాది నల్గొండ డిస్ట్రిక్ట్ సూర్యాపేట మండల్. బేసిక్గా మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ మా పేరెంట్స్ ఇద్దరు ఫార్మర్స్. అండ్ మెమరీస్ ఇన్ సిబిఐటి అంటే ఇంకా నా ఫ్రెండ్స్, EC2 ఫ్రెండ్స్ అండ్ క్రికెట్లో ఆల్ అదర్ బ్రాంచ్ ఆఫ్ ఫ్రెండ్స్, ఇలా ఒకటని కాదు చాలా మెమరీస్ ఉన్నాయి. స్పెసిఫిక్గా ఏది ఒకటి అని మెన్షన్ చేయలేను. సో ఈక్వల్గా ఎవ్రీవన్, ప్రతి ఒక్కరితో డిఫరెంట్ మెమరీస్ ఉన్నాయి. అండ్ నా క్లాస్మేట్స్ EC2 చాలా తోపు అందరూ, అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్. నాకు అచీవ్మెంట్ అంటే సిబిఐటిలో రావడమే. అండ్ ఫస్ట్ ఇయర్లో అనురాగ్ అన్న వచ్చేసి నన్ను కాలేజ్ టీంలో పిక్ చేసుకున్నారు. దాని తర్వాత వన్ ఎగ్జాంపుల్ ఏమైందంటే బిట్స్ ప్లాన్లో మేము క్రికెట్ ఆడుతున్నాము. లాస్ట్ ఓవర్లో 4 runs రిక్వైర్డ్ ఉంటుంది. అయితే శివం శర్మ వచ్చేసి నన్ను బౌలింగ్ చేయమన్నారు. ఫైనల్ ఓవర్ కదా, ఇంకా నేను జూనియర్ని, అందరు సీనియర్లే, ఒకళ్ళు ఓడిపోతే తిడతారేమో అన్న ఉద్దేశం ఉండే నాకు. ఇంకా ఆ టైంలో అన్న వచ్చేసి నువ్వే వేయాలి అని చెప్పేసి ఇంకా మిగతా వాళ్ళలో చెప్పేసరికి ఇంకా నేను స్టార్ట్ చేశాను. అండ్ ఆ ఓవర్ చేసాము, ఇంకా మొత్తం విన్ అయిపోయాము. సో దీన్ని బట్టి వాళ్ళు నా మీద నమ్మకం ఉంచడం, నేను వాళ్ళ నమ్మకాన్ని వమ్ము కాకుండా కాపాడడం, ఇదంతా చాలా బాగా జరిగింది. అండ్ ఇదొక గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఇన్ మై లైఫ్. సో ఆ రోజు నుంచి ఇంకా అనురాగ్ అన్న, శివం అన్న, యశ్వంత్ అన్న, పుష్పన్న, వికాస్ అన్న, కొండలన్న అండ్ ప్రణయ్ అన్న, వీళ్ళు ప్రతి ఒక్కరు ఇంకా చాలా ఎంకరేజ్ చేశారు. ఇంకా దాంతోపాటు రాజశేఖర్, అక్షయ్, ప్రణయ్, ఇంకా వీళ్ళతో ఇంకా జూనియర్స్ చాలా బాగా ఇంకా ఎంజాయ్ చేసాము. ప్లస్ చాలా ఉన్నాయి ఇంకా. అండ్ ఇంకో అచీవ్మెంట్ అంటే ఇది చాలా అంటే ప్రౌడ్గా ఫీల్ అయ్యే అచీవ్మెంట్ ఇది. ఎందుకంటే ఈ 4 yearsలో నేను చేసిన పెర్ఫార్మెన్స్కి, అంటే లైక్ స్పోర్ట్స్లోనే కానివ్వండి, నేను రియాక్ట్ అయిన టైము అదంతా చూసి కాలేజ్ నన్ను వన్ ఆఫ్ ది బెస్ట్ అవుట్ గోయింగ్ స్పోర్ట్స్ పర్సన్గా ఎలెక్ట్ చేశారు. అండ్ సమ్ బ్లేజర్ వల్ల ఇచ్చారు వాళ్ళు. అండ్ కెరియర్లో గోల్స్ అంటూ నేను ఒకటి సెట్ చేసుకున్నాను. నేను సివిల్ సర్వీసెస్లో ఉండాలి అనుకుంటున్నాను. అండ్ దానికోసం ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాను. వాళ్ళ ద సేమ్ అంటే నా ఎయిమ్ ఏంటంటే IAS అవ్వాలని చెప్పేసి మా పేరెంట్స్ కూడా అలా చూడాలనుకుంటున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మన దేశంలో ఫార్మర్స్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఎవరు అంటే పట్టించుకోవట్లేదు. మనం చదువుకున్న దాంట్లో ఉన్న టెక్నిక్స్ని వాడి అండ్ ఈ టెక్నాలజీని ఎలా వెసులుబాటు చేయొచ్చు ఇంకా ఫార్మర్స్కి, అండ్ ఇది ఎలా యూటిలైజ్ చేయొచ్చు ఈజీ వేలో, ఈ కన్వే అంతా మనం చదువుకున్న వాళ్ళమే చెప్పాలి, వేరే వాళ్ళు ఎవరు చెప్పలేరు. సో దాని మీద నేను వర్కౌట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఈజీ వే టు ఫార్మింగ్. దాని మీద నేను నమ్మే ఫిలాసఫీ ఏంటంటే బిలీవ్ యువర్ సెల్ఫ్, నథింగ్ అవుట్ ఆఫ్ రీచ్. మనల్ని మనం నమ్ముకోవాలి. అది ఎటువంటి టార్గెట్ అయినా ఇన్ టైంలో కాకపోయినా ఒకదో రోజు అవుతుంది. అండ్ మై సజెషన్ టు మై ఫ్రెండ్స్ ఈజ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. డెడికేషన్, హార్డ్ వర్క్, విల్ పవర్ ఉంటే చాలు, ఎనీథింగ్ వీ కెన్ క్రాక్. అండ్ మీరు అనుకున్నట్టు జెర్సీ నెంబర్ 23 అంటే అదేదో ఏది కాదు, జస్ట్ 23 అంటే నా బర్త్డే డేట్. ఒకసారి ఏమైందంటే నేను రవితేజ కాలేజీలో తినేసి హాస్టల్కి వెళ్తున్నాము. అయితే రోడ్డు మీద సమ్ OLX వాళ్ళు వచ్చేసి సెల్ఫీ విత్ అల్లు అర్జున్ అని చెప్పేసి పెట్టారు. అయితే నేను నుండి చూస్తున్నాం అలా రోడ్డు మీద నిలబడి. వాళ్ళు ఏదో సమ్ ఇంటర్వ్యూ టంగ్ ట్విస్టర్ ఇచ్చేసి మాట్లాడితే అల్లు అర్జున్తో సెల్ఫీ దిగొచ్చు అని చెప్పేసి వాళ్ళు పెట్టారు. అయితే రవితేజ ఉండేసి అరే అల్లు అర్జున్ ఎలాగైనా కలవాలరా ఈరోజు అని చెప్పేసి అన్నాడు. అయితే అరే పని లేక వాడే ఉండడు, అందరికి పనులు ఉంటాయి, వాళ్ళకి పనులు ఉంటాయి, వాళ్ళు బిజీ ఉంటారా, వాళ్ళు ఎందుకు వస్తారా, అది కూడా లారీలో, అంటే అది సమ్ టిప్పర్ దాంట్లో సమ్ ఏదో వ్యాన్లో ఉంది అది. అయితే అలా చెప్పేసరికి వాడేమో నువ్వు నమ్మకరా, నేను పోయి దిగొస్తా అని చెప్పేసి వెళ్ళాడు. అయితే లైన్లో నిలబడ్డాడు, పైకి వెళ్ళి అందరి ఫోన్లు అడిగాడు సెల్ఫీ దిగుదామని చెప్పేసి. అయితే ఏమనుకోవద్దు,
అయితే చూసేసరికి లోపల అల్లు అర్జున్ ఉన్నాడు. కానీ అది టీవీలో జస్ట్ ఎల్సిడి మానిటర్లో వెనక అల్లు అర్జున్ ఫోటో ఉంటుంది. మనం పక్కన అల్లు అర్జున్ ఫేస్ పక్కన నిలబడాలి, అప్పుడు సెల్ఫీ వస్తుంది. ఇక అది చూసి నేను బయట నవ్వుకుంటున్నాను. ఇంకా వాడండి దిగేవారా ఫోటో అంటే వచ్చి ఫోటో చూపించాడు, నువ్వు కూడా దిగేసిరా అని చెప్పేసి ఇక అన్నాడు. అది క్రేజియస్ట్ మెమరీ అంటే క్రేజియస్ట్ మెమరీ.